ఇక అయితే ఫార్ములా ఈ రేస్ మళ్ళీ నేను తెర మీదకి వచ్చింది. ఫార్ములా ఈ రేస్ తెర మీదకి వచ్చింది. ఫార్ములా ఈ రేస్ పైన ఏసీబీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వానికి అందజేసినటువంటి అధికారులు ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని నివేదిక, అనుమతి రాగానే కేటీఆర్ అరవింద్పై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. సో నిన్న మళ్ళా చిన్నగా ఇప్పుడు ఏమైంది, మొన్నటి దాకా నడిచినటువంటి కాళేశ్వరం ఇక సిబిఐకి అప్పచెప్పారు, అది అయిపోయింది. అయితే మనకున్న సమాచారం మేరకు రేవంత్ రెడ్డి గారు ఈ ఫార్ములా ఈ రేస్ కేసును కూడా సిబిఐకి అప్పచెప్పడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మొత్తం ఆయన బీజేపీ చేతిలో పెడతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాన్ని ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి మొత్తాన్ని మోడీ చేతిలో పెట్టి, మోడీ ఏం చేస్తాడు, మీరు కేసు నుంచి బయటపడాలంటే మీ పార్టీని విలీనం చేయాలి అనేటువంటి ఒక నిబంధనని ఒక దాన్ని చేయడం కోసం ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రంలో ఏ రకంగా కలిసి పనిచేస్తున్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఈ రెండు, ఈయన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయినా ఇక్కడ కేసులు పెట్టాలి, దాని మీద విచారణ చేయించాలి, దీన్ని తీసుకుపోయి ఆయనకి ఇచ్చి రావాలి. ఎవరికి? మోడీ చేతిలో పెట్టాలి. మోడీ దాన్ని పెట్టుకొని విచారణ పేరుతోటి దాని పేరుతోటి ఆయన రాజకీయం చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేందుకు రకరకాల వర్గాలు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అటు ఇటు అయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కోసం అద్భుతంగా పనిచేస్తూనే ఉన్నారు. సో కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలంటే ఒక్కొక్క కేసును సిబిఐకి అప్పచెప్పాలి. ఇప్పటికే 2 కేసులు పోయినాయి. ఒకటి వామన్ రావు దంపతుల హత్య కేసు ఒకటి, సరే అది మరి మేజర్ నా పొలిటికల్ కాకపోయినా ఈ కాళేశ్వరం అయితే కంప్లీట్ పొలిటికల్ గేమే. ఈ పొలిటికల్ గేమ్లో భాగంగా ఆ కేసుని, ఆ వ్యవహారాన్ని, కాళేశ్వరం మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి అప్పచెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా ఈ రేస్ను కూడా దీన్ని కూడా అక్కడికి అప్పచెప్పేటువంటి ప్రయత్నం. ఒకసారి ఈ వార్తను చదివితే మనము ఇందులో వచ్చింది, ఫార్ములా ఈ రేస్లో అంట క్విట్ ప్రోకో జరిగిందంట. ఫార్ములా ఈ రేస్లో కంపెనీలకు బీఆర్ఎస్కు పరస్పర లబ్ధి. హెచ్ఎండిఏ 45 కోట్లు చెల్లించగానే బీఆర్ఎస్కు 44 కోట్ల విరాళం వచ్చింది. అనుభవం లేని కంపెనీకి అందుకే అవకాశం ఇచ్చారు. 2వ దశ జరగకుండానే మళ్ళీ చెల్లింపులు. కేటీఆర్పై ఛార్జ్షీట్కు అనుమతించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఫైలు పంపినటువంటి ఏసీబీ. అరవింద్ కుమారు మరికొందరిపైన అభియోగాలు. నేడు సిఎస్ నుంచి గవర్నర్ వద్దకు ఫైలు పోతుంది. జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణతో చకచకా పావులు కదులుతూ ఉన్నాయి. గవర్నర్ అనుమతి తర్వాత అరెస్టు లేదా ఛార్జ్షీట్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పుడు దాకా కాళేశ్వరం అయిపోయింది, ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అనమాట. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఇప్పుడు నిన్న ఏసీబీ ఒక ఫైల్ పంపించింది ప్రభుత్వానికి. అయ్యా ఇందులో అవకతవకలు జరిగినాయి. ఎంత? 45 కోట్లు. 45 కోట్ల అవకతవకలు జరిగినాయి. ఆ 45 కోట్లు ప్రభుత్వం నుంచి పోగానే బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది. సో కాబట్టి ఇవి అవకతవకలు జరిగినాయి, 44 కోట్ల వ్యవహారాన్ని తేల్చాలి అని మనం గతంలో కూడా మాట్లాడినాం. ఈ కేసు వ్యవహారంలో కోట్ల రూపాయలు పెట్టి న్యాయవాదులను పెట్టి ప్రభుత్వమే సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నది. ప్రభుత్వం అంటే ఏ రకంగా ముందుకు పోతున్నారు చూడండి. అక్కడ మొత్తం జరిగినటువంటి స్కామ్, వీళ్ళు చెప్తున్నటువంటి స్కాము అది స్కామ్ కాదనేమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ అధికార పార్టీ చెప్తున్నటువంటి స్కామ్ విలువ 45 కోట్లు. ఇప్పటిదాకా వీళ్ళు ఈ విచారణ పేరుతోటి హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదులకు చెల్లించినటువంటి డబ్బులే దగ్గర ఒక 60 కోట్ల దాకా ఉంటాయి. అంటే ప్రభుత్వం సొమ్మే అది కూడా. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళో, ఏసీబీ అధికారుల ఇంట్లోకి వెళ్ళో తీసుకొచ్చి పెట్టరు అవన్నీ గవర్నమెంటు డబ్బులు రిలీజ్ చేస్తుంది వాళ్ళకి. గవర్నమెంట్ పైసలే పెట్టే కోట్లు కొట్లాడుతూ ఉన్నారు. స్కామ్ ఎంత? 45 కోట్లు. వీళ్ళు లాయర్ల కోసం ఖర్చు పెట్టింది ఎంత? దాదాపు అటు ఇటుగా ఒక 50-60 కోట్లు ఇప్పటిదాకా చేరి ఉంటుంది. ఒక్కొక్క న్యాయవాది ఒక్కసారి వచ్చి ఒక రోజంతా వాదిస్తే ఆయన ₹1 కోటి చెల్లించాలి. ఇట్లా చాలాసార్లు జరిగినాయి ఇక్కడ అన్ని వాదనలు. అన్ని పత్రికలు రాసి ఉంటారు చూడండి తప్పకుండా. ఇగో ఫార్ములా ఈ రేస్ కేసులో క్విట్ ప్రోకో జరిగింది. హెచ్ఎండిఏకు 75 కోట్ల నష్టం జరిగింది. ఎఫ్ఈఓకు 75 కోట్ల నష్టం జరిగింది. ఎఫ్ఈఓకు 46 కోట్ల లాభం జరిగిందంట. 75 కోట్లని నేను రాసింది. హెచ్ఎండిఏకు 75 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పేసి. సో ఏస్ నెక్స్ట్ జెన్పై భారాన్ని తప్పించినందుకు బారాసాకు 44 కోట్ల విరాళం ఇచ్చిందని చెప్పేసి ఒక ఆరోపణ. కేటీఆర్ను ప్రాసిక్యూషన్కు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి అవినీతి నిరోధక శాఖ లేఖ రాసింది. నిజంగా కూడా మీరు ఈ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే, కేటీఆర్ను ముట్టుకుంటే ఆయన నెత్తిలో పాలు పోసినట్టే అవుతుంది. ఎందుకంటే పెద్ద కేసు కాదు. ఒకవేళ వీళ్ళ ఆరోపణలు నిజమైనప్పటికీ కూడా 44 కోట్లు
44 కోట్లలో వీళ్ళు ఆ విచారణ కోసం దీనికోసం ఖర్చు పెట్టేది అటు ఆ చివరికి అయ్యే నాటికి 100 కోట్లకు చేరుతుంది. సో కాబట్టి ఇదంతా కూడా ప్రజలు క్లియర్ గమనిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేసో లేకపోతే ఇంకేదో చేస్తే ఆయన నెత్తిలో పాలు పోసినట్టే, ఆయనకి ఇంకా మాస్ ఇమేజ్ని ఇచ్చినట్టే అవుతుంది. సో కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అయితే వీళ్ళు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు, అరెస్టు చెయ్యరు. రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే అరెస్టు చేయకుండా ఈ కేసుని మెల్లగా ఇక్కడ విచారణ చేసినట్టు చేసి సిబిఐకో ఈడీకో అప్పచెప్తున్నాడు. ఇప్పటికే ఆల్రెడీ సిబిఐకి 2 కేసులు అప్పచెప్పిండు. మళ్ళీ ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఇంకొక 2 కేసులు అప్పచెప్పే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళ మొత్తం రాజకీయ పార్టీని క్లోజ్ చేయాలంటే అటు మోడీతోనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్తోనే సాధ్యం కాదు. సో మోడీ చేతులకి వీళ్ళ మొత్తం వ్యవహారాన్ని ఇవ్వాలి. అందుకనే మెల్లమెల్ల సిబిఐ కేసులను ఇస్తూ ఉన్నాడు అనమాట. సో దాంట్లో భాగంగా ఇది కూడా మీరు చూస్తూ ఉండండి. చివరికి దీని అటు చెప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇది కూడా సిబిఐకి అప్పచెప్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, పాపం కాంగ్రెస్ వాళ్ళు పెద్ద అమాయకులు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాంగ్రెస్ ఆయన మన సిబిఐకి అప్పచెప్పిన కాడ నుంచి కూడా ఆ రోజు ఆయన సిబిఐకి అప్పచెప్తుంటే కూడా ఆ పక్కన కింద ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి మేము అప్పచెప్తున్నాం అని చెప్పేసి ఆయన ప్రకటిస్తుంటే బిత్తిరిపోయి చూస్తున్నాడు. అసలు సిబిఐకి ఎందుకు అప్పచెప్తున్నాడు? దాని మీద ఒక సిట్టో లేకపోతే ఒక సిఐడినో లేకపోతే సిబిసిఐడినో ఏదో ఒకటి వేయాలి కదా. ఎందుకు సిబిఐకి అప్పచెప్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు. కానీ అది మొత్తం మోడీ రాసిన స్క్రిప్ట్, చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ అని చెప్పేసి తర్వాత వాళ్ళు గ్రహించారు. అప్పటి నుంచి అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా దగ్గర అయ్యారు, విషయాన్ని మొత్తం చేరవేసారు. అందుకే అప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి వాడతలేదు, మొత్తం వ్యవహారం నడుస్తుంది. అందుకే మొన్న గండిపేట చెరువు దగ్గర ఆ శంకుస్థాపన కార్యక్రమంలో కూడా అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అయినప్పటికీ ఆయన ఫోటో లేదు, ఆయన కథ లేదు. రేవంత్ రెడ్డి పోయిండు, రేవంత్ రెడ్డి ప్రారంభించుకున్నాడు. ఇరిగేషన్ మంత్రి లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ అయిందన్నమాట. అట్లా ఉంటుంది లెక్క.